బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతోంది. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపిస్తున్నారు. కింజరపు అప్పన్న అనే వ్యక్తితో దివ్యల మాధురి ఆడియో క్లిప్ ప్రస్తుతం లీక్ అయింది. ఆ ఆడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ కాన్వర్సేషన్ సంచలనంగా మారింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోందని దువ్వాడ మాధురితో ఫోన్ కాల్లో చెప్పాడు అప్పన్న. నరసన్నపేట నిమ్మడ జంక్షన్ల దగ్గర దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేశారంటూ కూడా ఆ కాల్ కాన్వర్సేషన్లో మాట్లాడుతున్న సందర్భం. అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరపు అప్పన్న. ఈ నేపథ్యంలోని అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్న. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసు అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే మీరు చూడొచ్చు ఆడియో క్లిప్. దానికి సంబంధించి ప్రస్తుతం వైరల్ గా మారుతోంది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ కాల్ కాన్వర్సేషన్ కి సంబంధించి. అసలు ఎవరు ఈ కింజరపు అప్పన్న అనేది కూడా డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఇటు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఇద్దరు కూడా ఫోన్లలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని పొంచి ఉందా? దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ కూడా మాధురి ఆరోపిస్తున్నారు. కింజరపు అప్పన్న అనే వ్యక్తితో ఇటు ప్రస్తుతం ఆడియో కాల్ కాన్వర్సేషన్ అనేది సంచలనంగా మారింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోంది. దివ్యల మాధురికి ఫోన్లు చెప్పుకొచ్చిన అంశాన్ని ఆ అప్పన్న అనే వ్యక్తి నరసన్నపేట నిమ్మడ జంక్షన్ దగ్గర దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేశారంటూ కూడా ఆ కాల్ కాన్వర్సేషన్లో మాట్లాడుకుంటున్న క్రమం. ఇంకా మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మరికొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ మేము తలుచుకుంటే కనుక ఒక ప్రాంతం దాటే వెళ్ళడు, ఇంకా అక్కడి నుంచి పైకే అనే అర్థం వచ్చేలా. సో ఆ కాల్ కాన్వర్సేషన్. సో ఇంకోసారి ఆ కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మాధురికి అలాగే కింజరపు అప్పన్న అనే వ్యక్తికి మధ్య ఎటువంటి కాల్ కాన్వర్సేషన్ జరిగింది ఇంకోసారి చూద్దాం. అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే అమ్మా నమస్కారం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్న. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఆల్ రైట్, అది ఆ కాల్ కాన్వర్సేషన్. అసలు ఏం జరిగిందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి జాయిన్ అవుతున్నారు ఫోన్ కాల్లో. శ్రీనివాస్ గారు, మాధురి గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను సార్. శ్రీనివాస్ గారు, ఏం జరిగింది అసలు ఇంతకీ? ఆ కాల్ కాన్వర్సేషన్ ఏంటి? మాధురితో మాట్లాడుతున్న సందర్భంలో ఏదో నిమ్మాడ జంక్షన్ దగ్గర కొట్టాలని ప్లాన్ అని చెప్పి అసలు ఏం జరిగిందండి? యాక్చువల్లీ కింజరాపు అప్పన్న అంటే ఆయన నిమ్మాడలో ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసినటువంటి వ్యక్తి, ఇదివరకు తెలిసినటువంటి వ్యక్తి అందరికీ. ఆ అప్పన్న అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి.
ఆయన నాకు ఈరోజు ఉదయం ఒక కాల్ ఫోన్ చేశాడు. సార్ ఇలాగా నేను కృష్ణదాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి నేను కూర్చునేటప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, మీకు నరసన్నపేట దాటి వెళ్తే మీకు అక్కడ కొట్టేస్తారట, లేదు జాగ్రత్తగా ఉండమని నాకు కూడా చెప్పారు వాళ్ళమాట. జాగ్రత్తగా ఉండమను, లేదంటే వాడిని కొట్టి చంపేస్తామని అని అన్నారు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి సార్, ఈ రోజు మీరు హైదరాబాద్ నుంచి టెక్కన వస్తున్నారని వింటున్నాం, వెనక్కి వెళ్ళిపోండి అని నాకు చెప్పాడు. ఓకే. అదే వ్యక్తి మళ్ళీ 2:30కు ఫోన్ చేసి, సార్ మీరు కొట్టాల్సింది నర్సన్నపేట కాదు నిమ్మాడ అంటే అచ్చినాయుడు వాడి ఊరు, ఆ ఊరు దగ్గర మీకు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు సార్ అని చెప్పాడు నాకు. అది నేను చెప్తే సరేలే చూసుకుందాంలే, కొడితే కొట్టని చూద్దాం, మనం మాట్లాడినంత మాత్రాన ప్రశ్నించినంత మాత్రాన కొట్టేస్తారంటే ఉన్నాయి కదా మరి కోర్టులు చట్టాలు ప్రభుత్వాలు ఉన్నాయి, చూద్దామని నేను కట్ చేస్తాను. ఈ విషయం విని మాదిరియం నేను ఒక విజయవాడలో ఒక హోటల్ దగ్గర ఆగి కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు తను ఫోన్ చేసింది అప్పన్నకి. చేస్తే అప్పన్న ఈ విషయాలన్నీ చెప్పాడు. అదే ఆడియో ఇప్పుడు మీకు వచ్చి ఉంటది, అది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. ఆ ఆడియోలో ఉన్నది ఏంటంటే, నన్ను అటాక్ చేస్తారు, నన్ను కొడతారు, వాళ్ళు కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకొక ఇందాలో పదం వాడారు. అంటే జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? అంటే వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు. నేను ఇది వరకే మీకు చెప్పాను, కేడీ బ్రదర్స్, వాళ్ళ రౌడీజం, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ అంతర్గత రాజకీయాలు, ఇవన్నీ కూడా నేను మాట్లాడటం ఇటీవల కాలంలో 15-20 రోజులుగా చాలా సార్లు మాట్లాడటం జరిగింది. కోనరావి మీద సౌమ్య అనే ఒక లేడీని పెట్టి ఆవిడ ద్వారా గొడవ చేస్తున్నప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి కాళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మంత్రి కావాల్సినటువంటి కోనరావికి తప్పించడానికి ఎత్తుగడలు చేస్తున్నారని ఆ రోజు మాట్లాడటం జరిగింది. నిన్నగాక మొన్నను తమ్మినేని సీతారాం గారి అభ్యర్థి కాదు, ఎంపీగా ఇంకొక అభ్యర్థిని తీసుకొస్తున్నాము, మన యువకుడిని ఒక బలమైన వ్యక్తిని తీసుకొస్తాము అని అంటే నేను దానికి ప్రశ్నించాను. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా మీరు మాట్లాడాల్సింది పార్టీ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో మాట్లాడకుండా తమ్మినేని సీతారాంకి టికెట్ ఇవ్వమని, ఆయన సమర్థుడు కాదని, బలహీనుడని ఇలా మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీరు కులాల్ని అణగదొక్కడానికి కులాహంకారంతో కళింగ కులానికి చెందినటువంటి నాయకులందరినీ నన్ను సస్పెండ్ చేశారు, నేను ఖాతరు చేయని పక్కన పెడితే మీరు సీతారామన్ గాని మిగతా వాళ్ళని గాని టార్గెట్ చేసి పబ్లిక్ గా చెప్తున్నారు. మీరు సీతారాం అంటే ఒక సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రలోనే అత్యున్నతమైనటువంటి పదవులు ఎక్కువ కాలం చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మాట్లాడతారా? అదే అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలంటే మాత్రం మీరు రెస్పాండ్ అవ్వరు. సొంత పార్టీలో ఉండే స్పీకర్ మీద, మాజీ స్పీకర్ మీద మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు సబబు అని నేను శ్రీనివాస్ గారు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కింజరపు ఫ్యామిలీ అంటే దాదాపు తెలుగుదేశం పార్టీ, బట్ ఈ అప్పన్న అనే వ్యక్తి ఎట్లా మీకు పరిచయం? అట్ ద సేమ్ టైం మీ పార్టీలోనే మీకు అన్యాయం జరుగుతుంది, లేక మీ పార్టీ వాళ్ళు మీ మీద ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మా పార్టీ అంటే నేను ఇప్పుడు పార్టీలోను సస్పెన్షన్ లో ఉన్నాను. అంటే మీరు సస్పెన్షన్ లో ఉన్నారు, అంటే మీరు సస్పెన్షన్ లో ఉన్నారు తప్ప పార్టీ మిమ్మల్ని పూర్తిగా తీసేయలేదు కదా, మీరు ఇంకా సస్పెన్షన్ లో ఉన్నారు. ఎక్స్పెల్ చేయలేదు, బహిష్కరించలేదు, పార్టీలో సస్పెన్షన్ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నాకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం, ఆ గౌరవం మీద జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద గట్టిగా మాట్లాడాను. నాకు సహజమైన గుణం అది, నేను మాట్లాడుతూ ఉంటాను, ఏదైనా సరే ప్రశ్నిస్తాను, మాట్లాడతాను. ఆ మాట్లాడేదానికి నేను మాట్లాడితే మరి కొడతాము, చంపిస్తాము, రోడ్డు మీద హైవేలో వెళ్తే హైవేలో కూడా అటాక్ చేసేస్తాము అని హెచ్చరికలు చేస్తున్నారంటే, వ్యూహాలు రచిస్తున్నారంటే, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటే, దీని ద్వారా ఇప్పుడు అప్పన్న ఫోన్ కాల్ ద్వారా ఏమవుతుంది, ఆడియో ద్వారా ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ నన్ను హత్య చేయడానికి లేదా నన్ను పట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది ఇది అర్థమవుతుంది. నేను జిల్లా ఎస్పీ గారికి, పోలీసు వారికి, ప్రభుత్వానికి నేను కోరుతున్నాను, నా మీద ఎటువంటి అఘాయిత్యం జరిగినా, ఎటువంటి దాడులు జరిగినా, ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఈ ఆడియో ప్రకారం కృష్ణదాస్, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ బాధ్యులు. దీనిపైన పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవాలని, ఈ ఆడియోని పూర్తిగా పరిశీలించి పర్యవేక్షించి దానిపైన విచారణ జరిపి అవసరమైతే ఎఫ్ఐఆర్ వేయాలని నేను కోరుకుంటున్నాను. నేను పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాను. రైట్. అంటే ఇక్కడ మీ పార్టీ అంటే ఆల్రెడీ మీరు సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి
ఇది మీ పార్టీ దృష్టికి వెళ్ళిందా ఇటువంటి బెదిరింపులు జరిగింది? ఎందుకంటే మీరున్నది కేవలం సస్పెన్షన్ లో మాత్రమే కాబట్టి అఫ్ కోర్స్ మీరు ఒక చిన్న మాట చెప్పే అవకాశం ఉంటుంది కదా, సో అటువైపు నుంచి సపోర్ట్ వస్తుంది ఈ విషయంలో లేదా? అంటే నాకు ఇప్పుడే జరిగింది సార్, ఇదంతా జరిగి జస్ట్ 1 or 2 hours అయింది. పార్టీ దృష్టికి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. 1 or 2 hours లో ఇవన్నీ జరిగినాయి. బట్ ఆ కాల్ కాన్వర్సేషన్ లో శ్రీనివాస్ గారు మాధురి గారు మాట్లాడిన మాటలే బయటకు వచ్చాయి. అంటే మాధురితో జరుగుతున్న కాల్ కాన్వర్సేషన్ బయటకు వచ్చింది. అప్పుడు చెప్పండి సార్. అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఆవిడ ఒక మాట అన్నారు, మీరు ఇందాక అప్పన ఏదో మాట్లాడుతూ సార్తో మాట్లాడుతూ అని చెప్పి తను మాట్లాడారు. అంటే అంతకు ముందు కాల్ కాన్వర్సేషన్ జరిగింది మాత్రమే మేము విన్నాం. అంతకు ముందు మీతో ఏ కాన్వర్సేషన్ జరిగింది? నాతో అప్పన్న చెప్పింది ఏంటంటే, సార్ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారని తెలిసింది, మీరు దయచేసి ఈ రోజు రాకండి, వెనక్కి వెళ్ళిపోండి. మీరు వచ్చే, ఎందుకంటే టెక్కలి వెళ్లే మార్గంలోనే టెక్కలికి 25 కిలోమీటర్ల దూరంలో నరసన్నపేట ఉంటుంది, ఒక 20 కిలోమీటర్ల దూరంలో నిమ్మాడు ఉంటుంది. ఆ 2 ఊర్లు దాటే నేను టెక్కలు వెళ్ళాలి. సో ఈ 2 ఊర్లు దాటి నేను టెక్కలు వెళ్ళాలి కాబట్టి మీకు ఈ రాత్రి కొట్టేస్తారు, మీకు అటాక్ చేస్తారు. ముందు నరసన్నపేట అనుకున్నారు, కాదు నిమ్మాడలో అటాక్ చేయాలని ఇప్పుడే ఆలోచిస్తున్నారు. మీరు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి సార్, మీరు వాళ్ళకి దొరకండి అని చెప్పాడు. నాకు చెబితే నాకు చెప్పిన మాట నేను మాధురికి చెప్పలా. ఇవన్నీ పొలిటికల్ గా ఉంటాయి, ఎందుకులే తనకి ఆందోళన పడుతుంది, మరెందుకు తనకి చెప్పడం అని నేను చెప్పలా. కానీ నా కాన్వర్జేషన్ ఇవన్నీ కూడా తనకి అర్థమయ్యి తను ఫోన్ చేసింది అప్పన్నకి. అప్పన్న నువ్వు ఇందరికి ఏదో చెప్తున్నావు సార్కి ఏంటదని. అప్పుడు అప్పన్న ఇవన్నీ అన్నాడు. అన్న మాటలే మీకు ఇప్పుడు ఆడియో రూపంలో బయటకు వచ్చాయి.